నమస్కారం జీటీపీఎల్ సిటీ కేబుల్ వీక్షకులకు శుభోదయం. నేను రాజీవ్ శర్మ. వార్తా విశ్లేషణ, ప్రజా సమస్యలపై చర్చ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను పరిశీలిద్దాం. ముందుగా సాక్షి దినపత్రికలోని విశేషాలు చూద్దాం. విశ్వాస పరీక్షపై ఇప్పుడే ఆదేశాలు ఇవ్వలేం. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ ఫడ్నవీస్ లేఖలను ముందుగా పరిశీలించాలి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పిటిషన్లపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. నేడు కొనసాగనున్న విచారణ. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమికి సభలో పూర్తి మెజారిటీ ఉంది. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను తక్షణమే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా ఆదేశాలు ఇవ్వండి, లేదా 24 గంటల్లో బల నిరూపణ చేసుకోవాలని ఫడ్నవీస్ ను ఆదేశించండి. శివసేన తరఫు న్యాయవాది. ఆదివారం ముంబైలో జరిగిన ఎన్సీపీ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతున్న శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే చిత్రంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులను ఫోటో వార్తా కథనంతో సహా ప్రచురించారు. ఎన్సీపీలోనే ఉన్న అజిత్ పవార్ ట్వీట్, బీజేపీ, ఎన్సీపీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వ్యాఖ్య ఖండించిన శరద్ పవార్, చిన్న పార్టీల దారిటు గవర్నర్లు కింగ్ మేకర్లు. 24 గంటలలోగా బల నిరూపణకు ఆదేశించాలన్న వినతిని ఇప్పుడే పరిశీలించలేం. ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్ ను గవర్నర్ ఆహ్వానించే లేఖ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనంటూ గవర్నర్ కు ఫడ్నవీస్ పంపిన లేఖలను పరిశీలించిన తర్వాతే ఆ విషయంపై నిర్ణయం తీసుకోగలం. ధర్మాసనం. ప్రక్షాళన దిశగా ఏపీపీఎస్సీ కీలక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం. గతంలోని తప్పులు సరిదిద్దేలా అడుగులు. ఇప్పటికే ఇంటర్వ్యూ విధానంలో మార్పులు. ఏకబోర్డు విధానం రద్దు. 3 బోర్డుల ఏర్పాటు. మరిన్ని చర్యల కోసం నిపుణులు, ప్రజాప్రతినిధులతో నేడు సమావేశం. రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ. రాజకీయాలు ప్రవేశించాలని గాని, రాజకీయాల గురించి గాని ఎన్నడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు రాజకీయ నేతగా మారా, దేశ సంక్షేమం కోసం సాయశక్తులా కృషి చేస్తున్నా, దేశ సేవకే పూర్తిగా అంకితమైపోయా. మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ అని ఒక వార్తా కథనం ఇచ్చారు పతాక శీర్షికన. విశాఖ స్కూబా డైవర్లకు ప్రధాని మోదీ ప్రత్యేక ప్రశంసలు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నందుకు అభినందనలు. శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు సీజే, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి కూడా. ఆదివారం సుప్రీంకోర్టు సీజే బాబ్డేకు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందజేస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ సింఘాల్, అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి అని మరో ఫోటో వార్తా కథనాన్ని కూడా పతాక శీర్షికన ప్రచురించారు సాక్షి దినపత్రికలో. ఇంటర్నేషనల్ స్కూళ్లపై యమా క్రేజ్. భారత్ లో 708, 7 ఏళ్లలో రెట్టింపు. ఇంటర్నేషనల్ స్కూల్ కన్సల్టెన్సీ తాజా నివేదికలో వెల్లడి. ప్రపంచంలో 2వ స్థానంలో భారత్. ఏటా 8,615 కోట్ల రూపాయలు ట్యూషన్ ఫీజులుగా చెల్లింపు. వలస బతుకుల్లో ఆశల మోసులు. అనంతలో మారుతున్న బడుగు రైతుల ముఖ చిత్రం. సొంతూళ్లకు తిరిగి వస్తున్న వలస జనం. చెరువులు కళకళ. అదనపు ఆయకట్టుకు నీరు. రైతు భరోసా కింద 7,12,625 మందికి 435 కోట్ల రూపాయల లబ్ధి. భరోసా ఇస్తున్న ఇతరత్రా పథకాలు. ఏటా 4 లక్షల మంది వలసబాట. తాజాగా సగం మంది తిరుగుముఖం. కసుమూరు దర్గాలో ఏఆర్ రెహమాన్ ప్రార్థనలు. ఆదివారం నెల్లూరు జిల్లా కసుమూరు దర్గాలో జరుగుతున్న ప్రార్థనల్లో ఏఆర్ రెహమాన్ ఫోటో వార్తా కథనాన్ని కూడా ఇచ్చారు. 8.86 కిలోల బంగారం స్వాధీనం. పట్టుబడ్డ ఆభరణాల విలువ 3.18 కోట్ల రూపాయలు. బిల్లు లేకుండా ముంబై నుంచి అక్రమంగా విజయవాడకు తరలింపు. 2 అదుపులోనికి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇక ఈనాడు దినపత్రికలో ప్రచురితమైనటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. అమ్మ భాషను విస్మరిస్తే అభివృద్ధి అసాధ్యం. మనిషి సర్వోన్నతికి అదే ఆధారం. సొంత భాషను, యాసను ఉపయోగించాలి. ఇది అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరం. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనలో విశాఖ స్కూబా డైవర్లు ఆదర్శం. మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ. ప్రతి కొన్ని కిలోమీటర్లకు నీటి రుచి మారుతుంది. ప్రతి కొన్ని మైళ్లకు భాష కూడా మారుతుంది. శతాబ్దాలుగా మన దేశంలో వందలాది భాషలు వికసించాయి. వీటన్నింటినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు మన్ కీ బాత్ లో. ఫడ్నవీస్ గవర్నర్ల లేఖలు సమర్పించండి. నేటి ఉదయం 10:30 గంటల వరకు గడువు. మహారాష్ట్ర వ్యవహారంలో కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. లేఖలు పరిశీలించాకే తదుపరి ఉత్తర్వులు. గవర్నర్ నిర్ణయం పక్షపాత పూరితం. ఒక పార్టీ సూచనల ప్రకారం నడుచుకున్నారు. తక్షణ బలపరీక్షే పరిష్కారం. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల వాదన. ప్రభుత్వ ఏర్పాటుకు తమకే ఆహ్వానం పంపాలని గవర్నర్ను నిర్దేశించాలంటూ పిటిషనర్లు కోరారు. అదెలా సాధ్యమవుతుంది? బీజేపీ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది రోహత్గి వాదన. ఈ కోర్టులో ఆకాశమే హద్దు. ఎవరైనా ఏదైనా అడగచ్చు. తనను ప్రధానమంత్రిని చేయాలని కూడా కోరొచ్చు. జస్టిస్ ఎన్వి రమణ అని చెప్పి వార్తా కథనం ఇచ్చారు. భారతావని ఆశా శ్వాస. చూసేదెవరు, తూచేదెవరు. ఇసుకను దోచేద్దాం. రవాణాలో రాత్రిళ్లు అక్రమార్కుల చేతివాటం.
రేవు నిల్వ కేంద్రం మధ్య లారీల దారి మళ్లింపు 4 జిల్లాల్లో సాగుతున్న భాగోతం. శ్రీహరివాసం ప్లాస్టిక్ రహితం, తిరుమలలో సంపూర్ణ నిషేధం, ప్రత్యామ్నాయ అందుబాటులోనికి తెస్తున్న టీటీడీ. ఇక వార్తా దినపత్రికలో ప్రస్తుతమైనటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. తెగని ఉత్కంఠ, సుప్రీం వైపు అందరి చూపు, బల పరీక్షపై నేడు తీర్పు, కేంద్రం ఫడ్నవీస్ అజిత్కు నోటీసులు, క్యాంపు రాజకీయాలు షురు, హోటళ్ల వద్ద పోలీసులతో నిఘా పెడుతున్నారు ఎన్సీపీ, తమ పార్టీ ఎమ్మెల్యేలతో సుదీర్ఘ చర్చలు జరిపిన పవార్ ఠాక్రే, బీజేపీ ఏ చక్రం తిప్పుతుందోనని ఆందోళనలో 3 పార్టీల అధినేతలు. రాజకీయాల్లోకి రావాలనుకోలేదు, ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకున్న మన్ కీ బాత్లో ప్రధాని మోదీ. అవినీతిపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ 10044. సీఎం వ్యక్తిగత కార్యాలయ పరిధిలో కాల్ సెంటర్, ఇప్పటికే అందుబాటులో మరో 2 నంబర్లు. శ్రీవారి దర్శనంతో గొప్ప అనుభూతి, తిరుమలలో సుప్రీం సీజే జస్టిస్ బాబ్డే. రైతుకు ఏది మద్దతు, నష్టాలను మిగులుస్తున్న ఎంఎస్పీ, ఆందోళనలో తెలుగు రాష్ట్రాల రైతాంగం. దేవాదాయ ఈవో అనిత కృష్ణలో దూకి ఆత్మహత్య, మావోయిస్టుల విధ్వంసం. జిల్లా ఎడిషన్లో ప్రచురితమైనటువంటి అంశాలను కూడా క్లుప్తంగా పరిశీలిద్దాం. ముందుగా సాక్షి జిల్లా ఎడిషన్లోని విశేషాలు చూస్తే, పథకాల జోష్. తిరుపతి ఎస్వి క్రీడా మైదానంలో జరుగుతున్న నిర్జం క్రీడల్లో భాగంగా 2వ రోజు ఆదివారం పథకాల వేటలో క్రీడాకారులు పోటీ పడ్డారు. ఆంధ్రప్రదేశ్కు తొలి పథకం లభించింది. ఫోను కాదు బోను, జిల్లాలో పెరుగుతున్న సోషల్ మీడియా కేసులు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే, కానీ ఆ ఫోన్ మనల్ని బోనెక్కిస్తోంది. ఇప్పుడు విస్తరిస్తున్న సోషల్ మీడియాలో పెరుగుతున్న వికృత చర్చలే దీనికి కారణం. కొందరు సమాచారం కోసం వినియోగిస్తూ ఉంటే, ఎక్కువ మంది టైం పాస్ కోసం సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ఈ కామెంట్లపై అప్రమత్తంగా లేకుంటే బోనెక్కాల్సిందే. చిత్తూరు అర్బన్ ఒక వార్తా కథనం ఇచ్చారు. అలాగే జిల్లాలో సామాజిక మాధ్యమ వీక్షకులు ఎంతెంత మంది ఉన్నారు. టిక్ టాక్ యూజ్ చేసేవాళ్ళు, ఫేస్బుక్ ఖాతాదారులు, వాట్సాప్ యూజర్లు, ట్విట్టర్ యూజర్లు, అత్యధిక వీక్షకులు 20 ఏళ్ల లోపే యువత ఎక్కువగా ఉన్నారని చెప్పి ఒక జాబితా ప్రకారం కూడా ప్రచురించారు. అలాగే జిల్లాలో సైబర్ నేరాలు కూడా ఏ విధంగా ఉన్నాయి 2017, 18, 19 అనే దాని మీద కూడా ఒక జాబితా ప్రకటన కూడా విడుదల చేశారు. ఇక ఈనాడు జిల్లా ఎడిషన్లోని విశేషాలు చూస్తే, సరస్వతిగా దీవించి పద్మావతి సరస్వతీదేవిగా దీవెనలిచ్చారు. హంసవాహనం నుంచి భక్తకోటిని ఆశీర్వదించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి వేణాపాణిగా మాడవీధుల్లో విహరించారని తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల గురించి పద్మావతి అమ్మవారు హంసవాహనంపై ఊరేగినట్లుగా ఒక ఆధ్యాత్మిక కథనాన్ని కూడా ప్రచురించారు. ఎంత మదనపడి ఏం లాభం, కృష్ణా జలాలను సమర్థంగా వాడుకోలేని దైన్యం, నిల్వకు సిద్ధంగా లేని వేసవి జలాశయాలు. నవ ఆవిష్కరణలకు నాంది నిర్జం. ఎస్వీయూకు రోసా నిధులు, పీడీ అకౌంట్లోకి 41.66 కోట్ల రూపాయలు జమ. స్వామి సేవలో తరించి ఎస్ఏ బోర్డే. ఇక వార్తా జిల్లా ఎడిషన్లోని విశేషాల గురించి చూస్తే, అద్భుతం అమోఘం. 40 ఏళ్లుగా స్వామివారిని దర్శించుకుంటున్న ఆలయ పరిసరాలు, శిల్ప సౌందర్యంతో కొత్త అనుభూతి. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే. హంసవాహనంపై పద్మావతి విహారం. మరోవైపు ఉల్లితో బేజారు, ఘాటెక్కిన ఉల్లి. నాణ్యమైన ఎర్రగడ్డలు కేజీ 100 రూపాయలకు పైమాటే. నాసిరకం కేజీ 70 రూపాయలు పలుకుతున్న ఉల్లి. ఉరికే ఉత్సాహం. వెంకటేశ్వర యూనివర్సిటీలో క్రీడా మైదానంలో జరుగుతున్న నిర్జం 2019. వివిధ క్రీడాకారులు విజేతలకు బహుమతులు అందజేత. బాలికపై అత్యాచార యత్నం. కలికిరిలో మరో కామాంధుడు, భీతుల్లుతున్న తల్లిదండ్రులు. మద్య నిషేధంపై టీటీడీ యూటర్న్. కొండ మార్గంలోనే షాపుల రద్దుకు నిర్ణయం. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య. ఇది ఇవాళ దినపత్రికలోని వార్తా విశేషాలు. వీక్షకులు 222655 అనే నెంబర్కు ఫోన్ చేసి మీరు కూడా చర్చల్లో భాగస్వాములై మీ అభిప్రాయాలు కూడా పంచుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక ఈనాటి మన వార్తా విశ్లేషణ, ప్రజా సమస్యలపై చర్చ కార్యక్రమానికి మన ఆహ్వానం మేరకు స్టూడియోకి వచ్చేశారు వైసీపీ నాయకులు తిరుత్తని వేణుగోపాల్ గారు, అలాగే టీడీపీ నాయకులు డాక్టర్ సత్యగిరి ప్రసాద్ గారు. వీరికి సిటీ కేబుల్ స్టూడియోకు స్వాగతం పలుకుతాం. ముందుగా వైసీపీ నాయకులు తిరుత్తని వేణుగోపాల్ గారు, మహారాష్ట్రలో ఊహించని విధంగా రాత్రికి రాత్రే పరిణామాలు మారిపోయి బీజేపీ సంబంధించి నాయకులు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. దాదాపు శివసేన శకం ముగిసిపోయినట్లుగా ఈరోజు తెలుస్తోంది. రాత్రికి రాత్రే పరిణామాలన్నీ మారిపోయి మోదీ గారి ప్రభావంతో ఈరోజు అక్కడ బీజేపీ అధికారం చేయించుకున్నటువంటి పరిస్థితి. ఒక దేశ రాజకీయాల్లోనే మహారాష్ట్ర రాజకీయాలకు ఒక గుండెగా ఉన్నటువంటి ఒక రాష్ట్రం. అక్కడ ఎప్పటి నుంచో పట్టు సాధించాలని చెప్పి బీజేపీ ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి సఫలీకృతం కూడా అయింది. ఈ మధ్య ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఏ విధంగా అక్కడ అధికారాన్ని చేజిక్కించుకొని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి
చేసిందో మనకందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో మన్ కీ బాత్లో మోదీ గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు నేను రాజకీయాల్లోకి రావాలని కానీ రాజకీయ నాయకుడిని అవుతానని కానీ ఏ రోజు ఊహించలేదు. ఒక ఆధ్యాత్మికవాదిగా ఉండిపోదాము, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఉండిపోయి సలహాలు ఇద్దామా అనుకున్నటువంటి పరిస్థితి. ఊహించిన విధంగా రాజకీయాల్లోకి రావడం, దేశ ప్రజలకు సేవలు అందించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అనేక కార్యక్రమాలు చేపట్టడమే తన కర్తవ్యమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మోడీ గారి వ్యాఖ్యల గురించి, అలాగే మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. వైసీపీ నాయకులు తిరుత్తని వేణుగోపాల్ గారు. ముందుగా తేజ టీవీ యజమాన్యానికి, సిబ్బందికి, అదేవిధంగా ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజు రాజకీయాలు అనేది ఏ విధంగా దిగజారిపోతుందో అని చెప్పడానికి ఇది పెద్ద నిదర్శనంగా తీసుకోవచ్చు. బీజేపీ గోవాలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి ఏ విధంగా ముందుకు పోయిందో, ఆడ ఏ విధంగా ప్రభుత్వం చేజిక్కుందో దాన్ని మనం పరిశీలిస్తే ఇది ఇప్పుడు జరుగుతున్న మహారాష్ట్రలో కూడా అదే విధంగా ఉంది. భారతదేశంలోనే ఉత్తరప్రదేశ్లో అతి పెద్ద రాష్ట్రము, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆడ ఎక్కువ ఉండడం, దాని తర్వాత మహారాష్ట్ర ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు బీజేపీ ఏ విధంగా అన్నా తన రాజకీయాన్ని అక్కడ జెండా పాతాలనే ఉద్దేశంతో పార్టీని ముందుకు పోతా ఉంది. 21 అక్టోబర్ 2019లో బీజేపీ శివసేన ఇద్దరు కలిపి ఎన్నికలకు పోయి ఆ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ 105 సీట్లను, శివసేన రెండో పార్టీగాను గెలవడం జరిగింది. కానీ అన్ని పార్టీలు నేను ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఒకరిపైన ఒకరి పోటీలతో అక్కడ ఇప్పటి వరకు రైతులు దాదాపు 60-70 మంది దాకా చనిపోతుంటే దాని గురించి పట్టించుకోకుండా ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు మేము ముఖ్యమంత్రి కాదు పోటీ పట్టడం తప్ప అక్కడ రైతులు అన్యాయం అయిపోతున్నారే, అది రైతుల గురించి పట్టించుకోవాలనేసి కనీసం కామన్ నాలెడ్జ్ కూడా లేకుండా వాళ్ళు ముందుకు పోతారు. ముందుగా బీజేపీ వాళ్ళు కేంద్రం పాలిత రాష్ట్రంగా దాన్ని ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ ఒక రాష్ట్రపతి పరిపాలన తీసుకొచ్చింది. ఆ రాష్ట్రపతి పరిపాలనని ఏ విధంగా రాత్రి రద్దు చేయడము, రాత్రే సీఎం అయిపోవడము, బీజేపీ ముఖ్యమంత్రి అతనికి పూర్తి మెజార్టీ లేకుండానే వాళ్ళని ఏ విధంగా ఎన్సీపీ అధ్యక్షుడు వితౌట్ పర్మిషన్ అజిత్ పవార్ చెప్పడము, సీఎం అయిపోవడము ఏ విధంగా ముందుకు పోతున్నారో అర్థం కాదు. బీజేపీకి 105 సీట్లు ఉంది, ఎన్సీపీకి అధ్యక్షుడు పర్మిషన్ లేకుండా అజిత్ పవార్తో వాళ్ళు కుమ్మక్కైపోయి ఫార్మేషన్ చేయడము, ఆడ రాష్ట్రపతి పరిపాలన రద్దు చేయడము 4:30కి 5:30కి, అదేవిధంగా 15 నిమిషాలు 20 నిమిషాలకే ప్రమాణ స్వీకారం, ఇదంతా ఒక చీకటి ఒప్పందంగా ప్రజల్లో పోతుంది. ప్రజాస్వామ్యాన్ని ఈ భారతదేశంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే మనం అతి చీకట్లో ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అని అర్థం కాలేకపోతుంది. కనీసం కొన్ని ఎథిక్స్ ఉండాలి బీజేపీకి కానీ ఎవరన్నా ఫార్మేషన్ చేస్తుంటే. రాత్రి అవసరం రాష్ట్రపతి పాలన పెట్టారు, అన్ని పార్టీలు వచ్చి రాష్ట్రపతి పాలన ఎత్తేస్తే మేము ఎవరో ఒకరు ఫామ్ చేస్తాము, ఇది మాకు మద్దతు ఉందని చెప్తే అప్పుడు రాష్ట్రపతి పాలన ఎత్తాలి. ఇదంతా వదిలేసి బీజేపీకి మొదలు చెప్తే రాష్ట్రపతి పాలన ఎత్తేయడము, ముఖ్యమంత్రిగా అతను ప్రమాణ స్వీకారం చేయడము, డెడ్ లైన్ పెట్టడము, దానిపైన హైకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకోవడము, ఇదంతా ఒక చీకటిలో జరిగిన ఒప్పందం లాగా కుదురుతుంది. ఏ విధంగా అయినా గోవాలో కర్ణాటకలో ఎట్లా ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అదే విధంగా మహారాష్ట్రలో కూడా చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీ ముందుకు పోతుందని మీ ద్వారా తెలియజేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ లో ప్రస్తావించిన దాని గురించి మీరేమైనా మీ అభిప్రాయాలు చెప్పగలుగుతారా? ఇప్పుడు మోడీ గారు నేను రాజకీయాలకు రాలేదనుకోండి, ప్రతి ఒక్కరూ మేము ఏదైతే అవుతామనుకోవటమో అది కాకపోవడము, 100 మందికి అది, కొంతమంది మేము రాజకీయాల్లో పెద్దగా ఎదగాలి అనుకునే వాళ్ళు ఎదగలేరు. అదంతా భగవంతుని యొక్క ఆశీస్సులు, దైవ సంకల్పం వల్లే ముందుకు పోతారు. మోడీ గారు ఈరోజు చెప్తున్నారు నేను రాజకీయాల్లోకి రాలేదని. ఖచ్చితంగా ఉండొచ్చు, రాజకీయాల్లో రాకూడదు అనుకోవచ్చు, కానీ దైవ సంకల్పం దాటిపోలేం కదా. ఈరోజు మోడీ గారు ఒక భారతదేశంలో అభివృద్ధి చేసే దాంట్లో ముందడుగున్నారు. దాన్ని ఎవరు
మనం అడ్డు వేసేదానికి లేదు. కానీ రాజకీయాల్లో దిగజారు రాజకీయాల్ని చేయకుండా ఆపగలగాలి కూడా మోడీ గారు. ఈరోజు రాష్ట్రపతి పాలన పెట్టడము, రాష్ట్రపతి పాలన రాత్రిలో రద్దు చేయడము, వెంటనే అరగంటలో ముఖ్యమంత్రి అనౌన్స్ చేయడము, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడము, అన్ని టీవీ ఛానళ్ళకు కానీ ఆ రాజకీయ పార్టీ, ఆ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు అన్ని పిలిపించాలి. వీళ్ళు నిజంగా ఫార్మింగ్ చేస్తామంటున్నారు, మీకు అందరికీ మద్దతు లేదు. రాష్ట్రపతి పాలన ఎత్తాలంటే అన్ని పార్టీలకు మద్దతు తీసుకొని రాష్ట్రపతి పాలన ఎత్తాలి. ఏ విధంగా ముందుకు పోతున్నారో అర్థం కాలేదు. మోడీ గారు రాజకీయాల్లో రాకపోతే ఇంకో గురించి రాజకీయాలు చేస్తారు. మోడీ గారు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ విధంగా ముందుకు పోకూడదని మేము ముందుగా చెప్తున్నాం. డాక్టర్ సప్తగిరి ప్రసాద్ గారు, మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మీ అభిప్రాయం తెలియజేయండి. అందరికి నమస్కారం. మన్ కీ బాత్లో ఆయన చెప్పారు కదా, నేను రాజకీయాలకు రావాలనుకోలేదు, ఏదో ఆధ్యాత్మిక పోవాలనుకుని. ఇటీవల కాలం అందరూ ఫ్యాషన్ అయిపోయింది, నేను రాజకీయాల్లోకి రావాలనుకోలేదు, ప్రజలు కోరితే వస్తాను, ప్రజలు రమ్మంటే రావాలనుకుంటున్నాను అని చెప్పేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే ఆయన రాకుండా ఉంటేనే బాగుండదు అనిపిస్తుంది రాజకీయాలకు. ఎందుకంటే ఆయన చాలా పెద్ద మనిషి, రాజకీయాలలో నైతిక విలువలు ఉండేవాడు, మారల్ వాల్యూస్, ఎథిక్స్, డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్ వీటిపైన నమ్మకం ఉండేవాడు, జనరాసిటీ ఉండేవాడు అని చెప్పేసి ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. కానీ మహారాష్ట్ర వ్యవహారంలో చూసిన తర్వాత ఆయన చెప్పారు, పత్రికలలో నేషనల్ మీడియా అంతా కూడా వచ్చింది, సర్జికల్ స్ట్రైక్ చేసింది బీజేపీ, సర్జికల్ స్ట్రైక్ చేసింది బీజేపీని. సర్జికల్ స్ట్రైక్ ఎవరి మీద చేశాడు ఆయన? డెమోక్రసీ మీద, ప్రజాస్వామ్యం పైన సర్జికల్ స్ట్రైక్ ఇది, ప్రజల పైన సర్జికల్ స్ట్రైక్ ఇది. నేను అడిగేది ఒకటే, మొన్న ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు శివసేన అండ్ బీజేపీ ఇద్దరు కలిసి వెళ్ళి ఎన్సీపీ పైన, కాంగ్రెస్ కూడా తక్కువ టార్గెట్ చేశారు. వాళ్ళు ఎన్సీపీ పైన ఎక్కువ విమర్శలు చేశారు, ఎన్సీపీ పైన శరద్ పవార్ గారిని ఎక్కువ విమర్శలు చేశారు, అవినీతి ఆరోపణలు చేశారు, ఈడీ కేసులు కూడా శరద్ పవార్ గారి పైన పెట్టినారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో శివసేన అండ్ బీజేపీ మధ్య ఎన్నికల పొత్తులు జరిగినప్పుడు దే హ్యావ్ కంఫర్టబుల్ మెజారిటీ, మంచి మెజారిటీ వచ్చింది వాళ్ళకి, ఇబ్బంది లేని పరిస్థితుల్లో. పేచి అంతా ఎక్కడికి వచ్చిందంటే ముఖ్యమంత్రి కుర్చీ కాడ పేచి వచ్చింది. ముఖ్యమంత్రి కుర్చీ కాడ పేచి వచ్చి ఇంత పెద్ద రాద్ధాంతం చేసి వీళ్ళ మధ్య పొత్తులు పోకుండా, వీళ్ళ మీద అండర్స్టాండింగ్ లేకుండా రాష్ట్రపతి పాలన దాకా తీసుకొచ్చుకున్నారు. సరే, రాష్ట్రపతి పాలన పెట్టారు. రాష్ట్రపతి పాలన పెట్టిన తర్వాత రాష్ట్రపతి పాలన లిఫ్ట్ చేసిన విధానం ఒకే ఒక 5-6 గంటల్లో, ఏదో రామ్ గోపాల్ వర్మ సినిమా చూసినట్టు రాత్రి ప్రెసిడెంట్ గారు గవర్నర్కి చెప్పడం, గవర్నర్ గారు ఎర్లీ అవర్స్లో రాష్ట్రపతి పాలన లిఫ్ట్ చేయటం, వెంటనే ప్రమాణ స్వీకారం చేయటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే డెమోక్రసీని, ప్రజాస్వామ్యం కూలి అయినట్టు కనిపిస్తుంది. నేను అడిగేది ఏంటంటే, నువ్వు రాష్ట్రపతి పాలన లిఫ్ట్ చేస్తున్నావు, మీరు రాష్ట్రపతి పాలన తీసేస్తున్న విషయము అన్ని పార్టీలకు తెలియాలి కదా. ఈరోజు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ముగ్గురు కలిపి ఒక పొత్తుగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాత్రి అదే రామ్ గోపాల్ వర్మ సినిమా తీసినట్టు రాత్రి రాష్ట్రపతి పాలన తీసేయడం, రాత్రి ఆయనకి ఇన్విటేషన్ పంపించడం, రాత్రి ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, పైగా మీడియా కూడా లేకుండా, ఏం మీడియాని చూస్తే ఏమైపోతుంది, ఒక్క మీడియా ప్రతినిధి కూడా రానియకుండా సీక్రెట్ గా దాని ప్రమాణ స్వీకారం, పెద్ద అంతర్జాతీయ సీక్రెసీ మాదిరిగా తీసి పంపించడం అనేది మొత్తం కూడా ఒక ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా ఉంది. ప్రజలు కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయినారు. ప్రజలు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారంటే, ఇప్పుడు చూడండి, ప్రజలేమో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ అధికారం ఇవ్వకుండా పక్కన పెట్టారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రజల బాధ్యత ఎక్కడి వరకు అంటే పోలింగ్ బూత్లకు పోయి ఓటేసి వచ్చేంత వరకే ప్రజల బాధ్యత తీరిపోయింది. ఇంకా ప్రజలు ఏమనుకున్నా మాకు బలేదు, ప్రజల యొక్క డ్యూటీ ఆడికి అయిపోయింది. ఆ తర్వాత మా డ్యూటీనే, మేము ఎమ్మెల్యేలు కొనుగోలు చేసుకునేది, మేము ఎమ్మెల్యేలు కిడ్నాప్ చేసేది, ఎమ్మెల్యేలు క్యాంపులు నిర్వహించేది, జనాలు చీపడుతున్నారు. చూడండి, భారతీయ జనతా పార్టీకి 105 మంది ఎంతో ఉన్నారు, మీకు గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి 144 మంది ఎంతో కావాల్సి వస్తుంది. మీరు ఎక్కడి నుండి తీసుకొస్తారు మిగతా 30 మంది 40 మంది ఎమ్మెల్యేలని? ఇతర పార్టీలు చేర్చడమే కదా. ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూరగాయలు కొనేట్టు కొనటమే కదా, సూపర్ మార్కెట్లో వస్తువులు కొనేట్టు కొనటమే కదా మీరు చేయబోయేది. ఇంకా మీ పట్ల ఇప్పుడు చూడండి, ఎన్సీపీలో నుంచి ఆయన ఏమంటున్నారు, అజిత్ పవార్ నేను ఇంకా కూడా ఎన్సీపీలో ఉన్నానంటారు. వీళ్ళు ఏమంటారంటే 40-50 మంది ఎమ్మెల్యేలతో క్యాంప్ నిర్వహిస్తున్నారు వీళ్ళు. అదే ఇంకా మెజారిటీ ఎక్కడుంది?
పైగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూసి వీళ్ళకి చెంపపట్టులాగుంది. కర్ణాటక వ్యవహారంలో కూడా సుప్రీంకోర్టు మొటిక్క వేసింది, ఆడ బుద్ధి రాలా. అక్కడ కూడా చూడండి మెజార్టీ లేకపోయినా కానీ యడియూరప్ప తగుదనమ్మా అని చెప్పి ప్రమాణ స్వీకారం చేశాడు. 2 రోజులకంతా మెజార్టీ లేదని చేతులు ఎత్తేసినాడు ఆయన. మళ్ళీ అక్రమంగా ఆయన సుప్రీంకోర్టు పోయిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, 1-2 రోజులు మెజార్టీ నిరూపించుకోవాలంటే ఆయన మెజార్టీ నిరూపించుకోవాలని చేతులు ఎత్తేసాడు. ఆ తర్వాత జేడీఎస్ కాంగ్రెస్ సంపూర్ణం కలిసి ఒక కోయలేషన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. మళ్ళీ కూడా చూడండి వీళ్ళు కొత్తగా మళ్ళీ రెండోసారి ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ కాంగ్రెస్ను జేడీఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా మళ్ళీ కొనుగోలు చేసి హార్స్ ట్రేడింగ్ చేసి వాళ్ళ నుండి రాజీనామాలు చేయించి వాళ్ళని క్యాంప్ నిర్వహించి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవడం జరిగింది. ప్రజలేమో నేను తిరస్కరించాను, మీకు మెజార్టీ లేదు, మీరేమో ఎమ్మెల్యేలు కూరగాయలు కొన్నట్టుకొని అన్కాన్స్టిట్యూషనల్గా ఈ విధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఏ విధమైన సంకేతం ఇస్తున్నారు ప్రజలకు మీరని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు మహారాష్ట్రలో ఆ విధంగా జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నారు. మీకు పోయినసారి ఇచ్చినటువంటి మ్యాండేట్ కన్నా కూడా 9% తక్కువ ఇచ్చారు ఓటింగ్ పర్సంటేజ్. హర్యానాలో కూడా మీకు 22% తక్కువ ఇచ్చారు. మీరు ఎవరిపైనైతే కేసులు పెడుతున్నారో, ఎవరిపైనైతే అవినీతి ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళే పార్టీలోకి తెచ్చుకునేసి వాళ్ళతో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి. మొన్న సుజనా చౌదరి అవినీతి పరుడు, దుర్మార్గుడు, దుష్టుడు, దాదాపు 700 కోట్లు బ్యాంకీలకు రుణాలు ఎగ్గొట్టేసినాడని చెప్పి మీరే దుమ్మెత్తిపోయినారు. అటువంటి వాడిని మీరే పూర్ణ కుంభం పెట్టి మీ పార్టీలోకి తీసుకున్నారు. తెలుగుదేశం నుండి బీజేపీ చేరినంత మాత్రాన అవినీతి లేకుండా పోతుందా, లేకపోతే పతితుడైపోతాడు ఆయన. అదేవిధంగా ఎన్సీపీ శరద్ పవార్ గారి పైన ఈడీ కేసులు పెట్టినారు. ఈడీ కేసులు పెట్టిన తర్వాత మొన్న ఆయన పైన దుమ్మెత్తిపోయినారు. అతని పైన చెప్పరాని మాట్లాడే విధంగా ఎన్నికల ప్రచారంలో ఆయన పైన విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ పార్టీలో మీరు కలుపుకుంటున్నారు. హర్యానాలో తీసుకోండి, జేజేపీ జననాయక్ జనతా పార్టీ నాయకుల పైన కేసులు పెట్టారు. వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులంతా కూడా ఇప్పటికీ జైల్లో ఉన్నారు. వాళ్ళకి మనువులు తీసుకొచ్చి మీరు కలుపుకునేసి పార్టీలు చేర్చుకుని గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. మీరు ఏమైనటువంటి సంకేతం ఇస్తున్నారు. ఇవన్నీ కూడా నేను అడిగేది 29 రాష్ట్రాల్లో దాదాపు 21-22 రాష్ట్రాలు మీరు అధికారంలో ఉన్నారు. బై హుక్కార్ కురుకు జనాలు ఏమార్చో లేకపోతే బెదిరించి అధికారంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్ర విషయంలో మీరు పీస్ఫుల్గా ఉండలేదా? ఎక్కడ చూసినా ఆయన అదే అన్నాడు కదా, ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం, ఒకే పార్టీ ఉండాలని చెప్పేసి ఆ రకమైనటువంటి ఉద్దేశంతో ఉన్నారేమో నాకు అర్థం కాదు. మోడీ గారు చేసినటువంటి రాజకీయం ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థని రబ్బర్ స్టాంప్ వ్యవస్థగా చేసేసినారు. ఇప్పుడు సింగిల్గా రాత్రికి రాత్రి 12 గంటలకు 1 గంటకి రాష్ట్రపతి గారు గవర్నర్కి మెసేజ్ ఇవ్వటం, గవర్నర్ గారు అర్ధరాత్రి 2 గంటల 40 నిమిషాలకు రాష్ట్రపతి పాలన లిఫ్ట్ చేయటం, ఉదయాన్నే 5 గంటకంటే ఏదో పెద్ద ఉపద్రవం వచ్చేసినట్టు ప్రమాణ స్వీకారం. జనాలు నవ్వుకుంటున్నారయ్యా మోడీ గారు, మీరేమో మిస్ నవ్వులు నవ్వుతున్నారు. అధికారం ఈ రోజు ఉండొచ్చు, అధికారం శాశ్వతం కాదు. విలువలు కట్టుబడి రాజకీయం చేయండి. ఈ విధమైనటువంటి హార్స్ ట్రేడింగ్కి అవకాశం ఇచ్చారు కదా, వాళ్ళ ఎమ్మెల్యేల క్యాంపులు నిర్వహించుకోవడం, వీళ్ళ ఎమ్మెల్యేల క్యాంపులు. అసలు నీకు 105 మంది ఉన్నారు నీ క్యాంపులో. వీళ్ళు భద్రంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ భద్రంగా వాళ్ళ క్యాంపులో ఉన్నారు. శివసేన ఎమ్మెల్యేలు భద్రంగా వాళ్ళ క్యాంపులో ఉన్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు భద్రంగా ఒక 5-6 మంది తప్పించి మొత్తం భద్రంగా వాళ్ళ క్యాంపులో ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా తేపోతుందో చెప్పాలి కదా. సుప్రీంకోర్టు నుండి అదే కదా అడిగింది. ఎప్పుడు కూడా భారతదేశ రాజకీయ చరిత్రలో సుప్రీంకోర్టు ఇటువంటి తీర్పు ఇచ్చినటువంటి దాఖలాల్లో గవర్నర్కి నోటీస్ ఇచ్చిందయ్యా బాబు నువ్వు చేసినటువంటి నిర్వాహకం వల్ల. ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది, అదేవిధంగా ముఖ్యమంత్రి నోటీస్ ఇచ్చింది, గవర్నర్కి నోటీస్ ఇచ్చింది. నువ్వు సమర్పించినటువంటి ఎమ్మెల్యేల జాబితా చూపించాయా, తీసుకురావయ్యా ఈరోజు 10:30 అని చెప్పి. ఇదంతా అవసరమా? రాజకీయాలను భ్రష్టు పెట్టించి ఈ విధంగా చేస్తున్నారు. ఇది మంచి విధానం కాదు. ప్రజలు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు చేసినటువంటి నిర్వాహకాలన్నీ కూడా తగిన సమయంలో తగిన రీతిలో మీకు గుణపాఠం నేర్పిస్తారు. దీంట్లో ఏం సందేహమే లేదు. వేణుగోపాల్ గారు, గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనేదే అక్కడ మోదీ గారి యొక్క ఒక ఉబలాటం అనమాట. ఆ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు నేర్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు అడ్డుకునే ప్రయత్నాలు ఏమన్నా చేస్తారా? ఇక్కడ కూడా వారు ఏ విధంగా తమ యొక్క ప్రాబల్యాన్ని చాటుకోబోతున్నారు అనే దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. సో ఈరోజు రాజకీయాలు దిగజారిపోతున్నాయి. రోజుకి రాజకీయాలు దిగజారిపోతున్నాయి. ఈరోజు అన్న సప్తగిరి ప్రసాద్ గురు చెప్తున్నారు, మోడీని విమర్శిస్తున్నారు.
వీళ్ళు చేసింది గత ప్రభుత్వంలో ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఫోన్ కాల్ చేసుకున్నా మళ్ళీ మీరు మాట్లాడదాం. కాలర్ అభిప్రాయం కానీ. హలో సార్ నమస్తే అండి. నమస్తే. మామూలుగా ఇప్పుడు ఒక కార్యాలయం తెరవాలంటే ఉదయం 10 నుంచి 5 వరకు, ఉదయం 10 లోపల ఆఫీస్ తెరవరు. కానీ తెల్లవారుజామునే పత్రికలకు, మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దేనికి ఇలా ఇంటిమేషన్ లేకుండా గవర్నర్ నిర్ణయం తీసుకోండి. అర్ధరాత్రి రాత్రి నుంచి జరుగుతున్నట్టు అండి. అది అప్పటికప్పుడు జరిగింది కాదు, రాత్రిలో మొత్తం మేలుకొని జరిగినట్టుంది. ఈ విధంగా చేయడం అంటే భారతీయ జనతా పార్టీకి సమంజసం కాదు. కానీ క్యాంపు రాజకీయాల ఎవరండి? క్యాంపు రాజకీయాల పితామహుడు చంద్రబాబు నాయుడు. విషయం ఏంటంటే మీకు 77-78 అనుకుంటాను, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వీళ్ళనమాట ఎవరు మన సమితి ప్రెసిడెంట్లు, సర్పంచ్లు ఉండరు, వాళ్ళంతా తీసుకుని క్యాంప్ రాజకీయాలు చేసి స్టార్టింగ్ చేసి మొదట ఇది చేసి చంద్రబాబు నాయుడు అనమాట. ఆ క్యాంప్ రాజకీయాలు అనేది చాలా వరకు అప్పటి నుంచి స్టార్ట్ అయిన అంతకుముందు క్యాంప్ రాజకీయాలు నాకు తెలిసే తెలియదు. నాకు ఇప్పుడు 71 వయసు. అప్పటి నుంచి ఇంతవరకు లేదు నాకు తెలిసి. అప్పటి అంతకుముందు లేదు, ఆ తర్వాత క్యాంప్ రాజకీయాలు బిగిన్ అయినాయి. అది కంటిన్యూ అవుతుంది. క్యాంప్ రాజకీయాలు తీసుకుంటే దుస్థితికి దేశం వచ్చిందంటే ఎందుకు మరి ఓటింగ్ ఎందుకు? ఓటింగ్ అవసరం లేదు, ఏదో ఏకపక్షంగా పరిపాలిస్తే సరిపోతుంది. చైనా తరహా పాలనకు మోడీ గారు శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నది. చైనా తరహా ఎందుకంటే అన్ని పార్టీలు నిర్వీర్యం చేసి చైనా తరహా పాలన తేవాలని ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తున్నది నాకు తెలుసు మాత్రం. కారణం ఏంటంటే చిన్న పార్టీలు అంత పోయినంటే కాంగ్రెస్ ఇంకా లేదు, కాంగ్రెస్ తొక్కేసి ఏదో కాంగ్రెస్ ఇంకో అంత నాయకులు లేరు. కాబట్టి చిన్న తరహా పాలన వచ్చిందంటే ఇంకా బీజేపీకి తిరిగి ఏం చేస్తే అది ఉంటుంది. కాబట్టి చిన్న తరహా పాలనకు శ్రీకారం చుట్టే అవకాశం కనబడుతుందండి. ఇదైతే మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా చేయడం అనేది చాలా వరకు తప్పు. కానీ ఇప్పుడేంటంటే చాలా తెలుగుదేశం నాయకులు మాట్లాడడం చాలా సంతోషించదగ్గ విషయము. అది మనకు ప్రజాస్వామ్యం గురించి కానీ, నీతి నిజాయితీ ఈ విధంగా క్యాంప్ రాజకీయాన్ని వ్యతిరేకించడం కానీ ఇప్పుడు మాట్లాడినారు. చాలా అది మనకు ఆహ్వానించదగ్గ పరిణామం ఇది. కాబట్టి నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదండి, ఎవరు మంచి చేసేవాళ్ళు, ఎవరు చెడు చేసేవాళ్ళు విమర్శించే తప్పనాలి. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీ అయినా కావచ్చు, చేస్తే తప్పు చేస్తే తప్పనాలి, మంచి చేస్తే మంచి అనాలి. అది మా అభిప్రాయం. అలాగే వేణుగోపాల్ గారు మీరు కొనసాగించండి. కాలర్ అభిప్రాయం కూడా మీరు విశ్లేషించవచ్చు. ఇప్పుడు అన్నగారు చెప్తున్నారు రాజకీయాలు దిగజారిపోతున్నాయి. ఖచ్చితంగా దిగజారిపోతున్నాయి. ఏ పార్టీ కూడా దీన్ని ప్రోత్సహించకూడదు. ఏ పార్టీగా దీన్ని విమర్శించాలి, దీన్ని అడ్డుకోవాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు. కానీ చేసేటప్పుడు మాత్రం దాన్ని ఫాలో చేయడం లేదు. ఈరోజు 2014లో 23 మందిని ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళని వాళ్ళ చేత రాజీనామా చేయకుండా తెలుగుదేశంలో పంపించుకోవడము, వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడము, ఇవన్నీ చూస్తే రాజకీయ ఓటేసింది ఎవరికి? వైఎస్ఆర్ పార్టీ గుర్తుని చూసి ఎమ్మెల్యేకి ఓటేశారు. అతను ఓటేసినప్పుడు అతను ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలోకి వెళ్ళాలా? అక్కడి నుంచి లోపం ఉంది రాజకీయాల్లో. అక్కడ ఏం చేస్తున్నారు? పార్టీలు ఎవరైతే గెలుస్తున్నారో, ఎవరైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారో అక్కడికి వస్తున్న ఎమ్మెల్యేని ఏ పార్టీ ఉందో వాళ్ళు అడ్డుకట్టేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో 23 మంది ఉన్నారు. అంటే జంప్ అయిపోయేదని గోడ దూకేదనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? ఎవరైనా సరే పార్టీకి రాజీనామా చేసి, మీ పదవులకంతా రాజీనామా చేసి వస్తే రాండి అనే కొద్దికి అక్కడ నిలకడగా నిలిచిపోయారు. అదే తెలుగుదేశం పార్టీ చేసి ఉంటే వైఎస్ఆర్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు పోయి ఉంటారా? వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చుంటారా? తెలుగుదేశం పార్టీలో పార్టీ పుట్టినప్పటి నుంచి 40 సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళకి మంత్రి పదవులు లేకుండా నిన్న వచ్చిన పార్టీలకి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే ఇదంతా మనం ఏమిస్తున్నాం? ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఓటేసింది ఎవరికి? మనం మంత్రులు చేస్తారనేది ఎవరు పాలకులు అయిపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. బీజేపీకి 105 సీట్లు వస్తే శివసేనకి 56 సీట్లు వచ్చింది. కాంగ్రెస్ 44, ఎన్సీపీకి 54. అతిపెద్ద పార్టీలు ఉండేదాన్ని వాళ్ళని ముందుకు పిలిచినప్పుడు 4 పార్టీలు ముందుకు కూర్చోబెట్టి ఎవరైతే సీఎం మీరు ఎవరినో ఫామ్ చేస్తారా, పలానా డెడ్ లైన్ ఇస్తున్నాను, ఆ డేట్ లోపల మీరు ఫామ్ చేయకపోతే మీరు రాష్ట్రపతి పాలన పెట్టాలి అన్నది. అప్పుడు పెట్టిన తర్వాత వాళ్ళు ఎవరు కానీ ముందుకు రాకపోతే ఆ రోజు మీరు రాష్ట్రపతి పాలన పెట్టాలి. మీరు బీజేపీ ఫామ్ చేయలేకుండా వేరే పార్టీ యాడ్ చేసేస్తుందో అప్పుడు హడావుడిగా రాష్ట్రపతి పాలన పెట్టారు. ఆ తర్వాత ఏమంటే రాష్ట్రపతి పాలన పెట్టారు కదా అని చెప్పి అన్ని పార్టీలు సర్దుమణిగే కొద్దికి మీరు బీజేపీ పార్టీని ఒక 4 ఎన్సీపీ పార్టీ నుంచి వస్తే వాళ్ళ చేత మేము ఫామ్ చేస్తామనే కొద్దికి వాళ్ళ చేత ఫామ్ చేయించి వాళ్ళ చేత ప్రమాణించగా ఇవంతా కింద స్థాయి నుంచి ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ వస్తుంది. ఒక మనిషి, ఒక వ్యక్తి
ఈ పార్టీ నేను నమ్మినాడు అంటే ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే బీజేపీలో కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశంలో ఈ పార్టీ యొక్క మేనిఫెస్టోను ఈ పార్టీ యొక్క భద్రతను చూసి అతను ఓటేస్తున్నాడు. కానీ అక్కడ పరిపాలించేది ఎవరు చేస్తున్నారు? వీళ్ళు చేయడం లేదు, వేరే వాళ్ళు చేస్తున్నారు. అలాంటప్పుడు ఏం జరుగుతా ఉంది? రాజకీయాలు దిగజారిపోతా ఉంది. ఓటేసి ప్రజాస్వామ్యంలో ఓటేసినోడే ప్రభుత్వానికి రావాలి, కానీ ఓటేసి అది మెజార్టీ ఉండే ఓటు వేసినోడే ప్రభుత్వం అధికారం చేయాలి. కానీ ఇక్కడ లేకుండా మెజార్టీ లేని వాళ్ళు అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. ఖచ్చితంగా భారతదేశంలో విప్లవం వస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా కొన్ని పెద్ద పార్టీలు, కేంద్ర పార్టీలు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ విధానం ఇదే, బీజేపీ ఉంటే బీజేపీ విధానం ఇదే. చిన్న పార్టీలు లేకుండా అనుగదొక్కేస్తే పెద్ద పార్టీలు ఉంటాయి. ఆ పెద్ద పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటే స్థానికంగా ఉండే ప్రజల యొక్క మనోభావాలు కానీ అక్కడ ఉండే ఇవి కానీ ఎవరు బయటికి తీసుకొస్తారు? స్థానిక పార్టీని ఇవన్నీ అనుగదొక్తా ఉంటే అదే ఇక్కడ జరుగుతూ ఉండేది. మోడీ గారు ఎంత ప్రవచనాలు పలికినా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రవచనాలు పలికినా, లేదా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతిపక్షం ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఏం చేసింది? ఇదే విధంగా దిగజారుడు రాజకీయాలు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇదే చేశారు. ఇప్పుడు బీజేపీకి అవకాశం వచ్చింది కాబట్టి బీజేపీ చేస్తుంది. స్వయంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని విమర్శించకూడదు అంటారు. ఉపరాష్ట్రపతి ప్రతి ప్రజా స్టేజ్ పైన ఏం చెప్తున్నాడు? వేరే పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చే వాళ్ళని మనం ప్రోత్సహించకూడదంటారు. మరి సుజనా చౌదరిని, అదేవిధంగా సీఎం రమేష్ని, ఇలాంటి ఎంపీలంతా కలిపి ఏదో తెలుగుదేశం పార్టీ ఒక చట్టాన్ని ఒక వీక్నెస్గా తీసుకునేసి ఈ పార్టీ తెలుగుదేశం కాదు, మేమంతా ఒక గ్రూప్గా పోయి చేరినాము, పార్టీకి సంబంధం లేదంట. అయ్యా మీకు ఎవరేసింది? ఎంపీలు ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఓటేస్తే వాళ్ళు రాజ్యసభలో ఎన్నుకుంటే మీరు రాజ్యసభ మెంబర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ మెంబర్ అవుతారు. మీరు తెలుగుదేశం పార్టీ ఓటే దానికి రాజీనామా చేయండి, పోయి బీజేపీలో పోటీ చేయండి. అక్కడేమో మేము బీజేపీ వాళ్ళు నీతి వాక్యాలు మాట్లాడుతుంది. ఒక పార్టీ నుంచి వస్తే ఈ విధంగా మేము స్వాగతించకూడదు అనేసి స్వయంగా మా భారతదేశంలో ఉండే సీఎంలందరూ కూర్చొని అక్కడ చర్చ చేశారు దాని గురించి. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ వస్తే స్వాగతించకూడదని, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వస్తే స్వాగతిస్తారు. ఈ విధంగా కూలి రాజకీయాలు చేస్తారు, రాత్రికి రాజకీయాలు మార్చేస్తారు, రాష్ట్రపతి పాలన రాత్రులు ఎత్తేస్తారు. అన్ని పార్టీలు కూర్చోబెట్టి రాష్ట్రపతి పాలన ఎత్తాలా? ఒక బీజేపీ పార్టీ ఎన్సీపీ 4 ఎంపీలు పోయి చెప్తే రాష్ట్రపతి పాలన ఎత్తేస్తారా? ఇదంతా చూసా ఉంటే ప్రజలకి రాజకీయాలపైన, రాజకీయ నాయకులపైన విశ్వాసం పోయే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం కూలి అయిపోయే పరిస్థితి భారతదేశంలో జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తుంది. డాక్టర్ సత్యగిరి ప్రసాద్ గారు, కాలర్ ఇంతకు ముందు చెప్పినటువంటి అభిప్రాయాన్ని కూడా పరిశీలిస్తే ఒకప్పుడు ఈ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలకంతా కూడా ఆద్యుడు చంద్రబాబు గారే, ఈరోజు మోదీ గారిని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ రోజు ఒక విషయం చెప్తాను చూడండి. సారు ఆయన 71 సంవత్సరాలు అంటున్నారు, పూర్తిగా అవగాహన ఉంటుంది. క్యాంప్ రాజకీయాలంటే కాంగ్రెస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్లో ఉన్న జెడ్పీటీసీని ఆయన సమీకరించుకున్నాడు తప్పించి ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇతర పార్టీ సమితి ప్రెసిడెంట్లు కానీ, అప్పుడు జెడ్పీటీసీ వ్యవస్థ లేదు, సమితి ప్రెసిడెంట్లు ఉన్నారు. ఆ వ్యవస్థలో కేవలం తన పార్టీలో ఉన్నటువంటి తన ఫాలోవర్స్, తన మద్దతుదారులుగా ఉన్నటువంటి సమితి ప్రెసిడెంట్లు అందరినీ కూడా ఆయన జమ చేసుకుని గైర్ చేసుకునేసి జిల్లా పరిషత్ చైర్మన్ ని కైవాసం చేసుకోవడం జరిగింది తప్పించి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇకపోతే నేను చెప్తాడు మన తిరుతని వేణుగోపాల్ గారు, రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా దిగజారి కూర్చుంది, చాలా దిగజారిపోయింది అనేసి వీళ్ళ పార్టీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. సినిమా థియేటర్ కాడ టికెట్లు జింపుకునే వాళ్ళకన్నా దారుణంగా మాట్లాడుతున్నారు. మొన్న ఒక మంత్రి మాట్లాడతాడు, ధర్మాన కృష్ణదాస్ అనేసి, మీటింగ్లో 1,00,000 మంది ఉన్నారు మీటింగ్లో, ఆయన మాట్లాడే మాటలు చదువుకున్న ప్రతి ఒక్కరికి చాలా బాధ కలిగిస్తుంది. ఏమంటే ఆవుకి అంత గడ్డి వేసేస్తే పాలిస్తుందయ్యా, కుక్కకు బిస్కెట్ వేసేస్తే విశ్వాసంగా ఉంటుంది, నీకు ఇన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చినా కానీ ఒకరు కూడా చప్పట్లు కొట్టలేదే అంటాడు. అడిగి మరీ చప్పట్లు కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముందండి? నువ్వు మంచి చేసి ఆటోమేటిక్ కొడతారు కదా చప్పట్లు టప్పమన్నా. ఊరికని జీవోలు ఇచ్చేసి ఊరికనే వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేసి ఇప్పుడు జీతాలు లేకుండా వాళ్ళు ఎట్లా బతుకుతారండి?
కనీసమైనటువంటి నాలెడ్జ్ ఉండాలి కదా మంత్రి గారికి. మన ముఖ్యమంత్రి గారు చెప్తుంది నేను ₹1 జీతంతోనే పని చేస్తున్నాను, చాలా సంతోషం అండి. ₹1 ముఖ్యమంత్రి, రూపాయికి కేజీ బియ్యం దొరుకుతుంది. 23 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా కొనుక్కున్నారు, వాళ్ళకి ఏ విధంగా మంత్రి పదవులు ఇచ్చారని అడిగినారు. మీరు రాజకీయాల్ని ఎందుకబ్బా సార్ మీ మంత్రి కాదు, ఒక మంత్రి కొట్టాడు, ఇంకొక మంత్రి అదే రాజకీయాల్లో విలువలు దిగజారిపోయింది అంటున్నా, దాని గురించి చెప్తున్నానబ్బా. కాదు రాజకీయాలలో దిగజారిపోయిందంటే దానికి చెప్తున్నా సమాధానం. ఎందుకు మీరు ఎంత ఆవేశపడుతున్నారు? మీ మంత్రి చెప్పాడే లేదా? జగన్మోహన్ రెడ్డి మీ మంత్రి నిరుద్యోగులు కుక్కలతో పోల్చాడు లేదా? అడగాదు రాజకీయాలలో విలువలు అడగాదు. ఆయన చెప్పింది కూడా అదే, నువ్వు చెప్పింది కూడా అదే. చెప్పేది వేణుగోపాలు చెప్పేది మీరు చెప్పిందే చెప్తున్నారు. రాజకీయాలలో విలువలు దిగజారిపోయిందని మీరు అన్నారు, చాలా సంతోషం. మీకు రాజకీయాలలో ఎందుకు అంత టెంప్ అయిపోతున్నారు? మీరు చెప్పిందే నేను చెప్పి రాజకీయాలలో అడగదు, రాజకీయాలలో విలువలు దిగజారిపోయిందని అడగాదు బా. రాజకీయాలలో విలువ దిగజారిపోయిన ఉదయాన్నే చాలా పశ్చాత్తాపడి బాధపడిపోతాను, ఏమైపోతుంది భారతదేశం అనే రకంగా ఉండాలి. నువ్వు చాలా సంతోషంగా చెప్తున్నారు. సరేనా మా దాని మూల కారణం మీరు ప్రజలు డిసైడ్ చేస్తారు. సెటైల్ కాదు, సెటైల్ కాదు, దేని సెటైరా కాదు, సెటైల్ కాదు. ఇది మీడియాలో చెప్తాను నేను, అబద్ధాలు చెప్పడం లేదు. మీ మంత్రి ఏం మాట్లాడాడో అదే చెప్తున్నా నేను. అటగాదు మంత్రి ఏం చెప్తున్నాడు అటగాదు, నాకు కూడా ఆ బాధ ఉంది. కానీ నేను ఏం చేసే పరిస్థితి లేదు, అదే విషయం నువ్వు చెప్తున్నావు కదా రాజకీయాలు దిగజారిపోతా ఉందనేసి. మీ మంత్రులు అటగాదు, మీ మంత్రులు మాట్లాడుతున్నా ఉత్సాహం చర్చించుకుంటామండి, మన వాళ్ళని ప్రజల దగ్గర వినిపించుకుంటామండి. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి, మహారాష్ట్రలో విధంగా ఉంది. మీరు నేను అటగాదు, మీరు నేను ఎవరు చేయగలమంటే చర్చించగలము, వాదించగలము, రచ్చేసుకోగలము, మహారాష్ట్ర ఉన్న విషయం ప్రజల అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేస్తాం. పెద్ద హీరో అయినాడు ఎక్కడైనా చిన్న వస్తుంది ఆ పెద్ద ఛానల్ వరకు ఇప్పుడు ఉదయాన్నే విలువల గురించి ఒక మంత్రి కట్టలతో బాలస్తుంటే దాని గురించి మాట్లాడుతూ అదే చెప్పేది ఒక మంత్రి నిరుద్యోగులు కుక్కలు పశువులతో పోలిస్తే దాని గురించి కామెంట్ చెప్పాలి. సప్తగిరి ప్రసాద్ గారు చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మీరు మాట్లాడతారు. హలో సరే ఇప్పుడు అతిథులు ఇద్దరికి విజ్ఞప్తి కాసేపు గమనండి. హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. పార్టీ ఫిరాయింపుల గురించి మార్చాలంటే అసలు మాట్లాడకూడదు సార్. ఏ రాజకీయంలో ఏ పార్టీ వాళ్ళు కూడా ఇంకో పార్టీ గురించి అసలు మాట్లాడేవారు సార్. ఈ పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, అది తెలిసిందే. వీళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంత లింక్ వాళ్ళు పార్టీ ఫిరాయింపులు తీసుకున్నారు, వాళ్ళు 23,000 కొన్నారు, వీళ్ళు మారుతున్నారు కదా. మరి అదే టీటీడీలో లాస్ట్ టైం ఉన్న శాటిలైట్ ని దిల్లుత్తు పోసి ప్రభుత్వంతో లింక్ ఉందని చెప్పి లోకేష్ బిలామీ అని చెప్పి మాట్లాడిన అదే శాటిలైట్ ని ఎట్టు తీసుకున్నారండి వీళ్ళు చేస్తుంది ఓపెని వాళ్ళకన్నా వరం చేస్తున్నారు. వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు వీళ్ళు పడతాం చేయాలి కదా, వీళ్ళు ఇంకా ఘోరంగా చేస్తున్నారే. బాధాకర విషయం సార్. వీళ్ళు ఆ పార్టీతో మాట్లాడుకుంటారు, అభివృద్ధి గురించి మాట్లాడుకుంటా అసలు ఏంది అసలు పార్టీ ప్రజల గురించి అసలు మహారాష్ట్ర రాజకీయాల గురించి మీరు అభిప్రాయం చెప్పండి, చెప్పగలుగుతారా ఏమన్నా? సార్ మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యం గురించి చెప్పగలుగుతారా? సార్ బీజేపీ టోటల్ గా తెలిసిందే, ఏం ఆడతామని తెలిసిందే, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ రోజు బీజేపీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకుంటూ పోతుంది. అసలు ముందు జరిగిన దాన్ని ఇక్కడే మన ఆంధ్రాలో జరిగిన ఎలక్షన్ లోనే బీజేపీ అర్థం లేకుండా వైఎస్పీ గెలిచిందో సార్. అప్పుడు 100% ఇది అందరికీ తెలుసు, మళ్ళీ దీన్ని ఓడుకోవాల్సిన అవసరం లేదు. మనం తెలిసిందే మన రాష్ట్రం ఈ రోజు ఎంత పరిస్థితులు, ఎంత దీన పరిస్థితుల్లో ఉంది. ఆ కనీసం రాష్ట్ర రాజధాని కూడా మ్యాప్లో పెట్టించుకోలేని పరిస్థితి అయింది. 22 మంది ఎంపీలు ఉండి కూడా ముగ్గురు ఒకరు లేసి దాన్ని ప్రతిపాదిస్తే దాని గురించి కొట్లాడితే ఇప్పుడు పెట్టారు. ఎంత దురదృష్టకరం సార్ ఇది. మన రాష్ట్రం కోసం ఇప్పుడు 22 మందిని పంపించాము, అది కొట్లాడాలి కదా, ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలి కదా, రాజధాని కోసం కొట్లాడాలి కదా, పోలవరం కోసం కొట్లాడాలి కదా. అసలు నోరు తెలుస్తున్నారా? రైట్, సప్తగిరి ప్రసాద్ గారు కొనసాగించండి. గోపాల్ గారు
రాజకీయాల్లో విలువ దిగజారిపోయిందంటా ఉంటాయి. ఇప్పుడు కాలర్ కూడా చెప్పారు కదా శేఖర్ రెడ్డి వ్యవహారము. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేని పార్టీలు ఫిరాయింపజేయడము, వీళ్ళు కూడా జెడ్పీటీసీ. మరో ఫోన్ కాల్ కూడా చూద్దాం, మళ్ళీ మీరు మాట్లాడతారు. హలో సార్, మహారాష్ట్రలో పార్టీకి మెజార్టీ రాలేదు కాబట్టి అక్కడ కలబొరగం పైకి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకే బీజేపీకి ఇచ్చారు, వాళ్ళు చేతులు ఎత్తేసారు. మళ్ళా కాంగ్రెస్ ఎన్సీపీ వాళ్ళకి ఇచ్చారు. అసలు ఒకరికొకరు కలవకూడదు. వీళ్ళు ఎన్సీపీ వీళ్ళు శివసేన వాళ్ళు బీజేపీ వల్ల కలవల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల రాజ్యాంగం ప్రకారం అయితే కలిసి పోటీ చేశారు కాబట్టి. వీళ్ళంతా కలవమన్నారు కదా. శివసేన అంటే కాంగ్రెస్ పడదు, కాంగ్రెస్ అంటే ఎన్సీపీ పడతా, విడివిడి పార్టీలు అవి. వీళ్ళు వాళ్ళేం కలిసి సీట్లు పెంచుకోవాలా. కాబట్టి ఎవరు తప్పు, వాళ్ళది తప్పు ఉంది, వీళ్ళు తప్పు ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఈ వారి ఉంటే వాళ్ళు కూడా లాగేసుకుంటారు, వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు, అభివృద్ధి కోసం అది ఇది అంటారు. ఇప్పుడు వాళ్ళకు టైం ఇస్తే 15 గంటలు ఒకసారి వద్దున్నారు, వాళ్ళకి టైం ఇస్తే క్యాన్సిల్ చేశారు, రాష్ట్రపతి పాలన పెట్టారు. రాష్ట్రపతి పాలన కూడా తొందరగా రాత్రి వేస్తాల్సిన అవసరంలా వరుసలో తెల్లారితో కూడా చేసుకో ఉండొచ్చు. కానీ వాళ్ళు ఇంకా క్యాంపు మనకు తెలిసిందే కదా, దేశ రాజకీయాలు ఎక్కడ క్యాంపులు పెట్టడం. ఒక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లన్నా కూడా బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ తీసుకుని క్యాంపులు పెట్టి వాళ్ళకి మందులు పోసి వాళ్ళకంతా చేసి వాళ్ళకి చెప్పులు ఇచ్చి అంతా కూడా చేస్తున్నారు కదా. ఆ మార్గం అయితే ఏమిలే. కానీ సుస్థిరమైన ఒకరికి ఒక పార్టీకి ఇచ్చింటే బాగుండేది. కలబొర కంప చేస్తే మన ఆంధ్రప్రదేశ్ మాదిరిగా 152 సీట్ల మాదిరిగా ఒక పార్టీకి ఇచ్చేసుకుంటే తల్లి సరికి ఉండేది. ఇట్లా తల్లి కొంచెం ఉండేసి వాళ్ళ తీర్పు కూడా అట్టుండింది కాబట్టి జరిగింది. ఇంకా నూటేళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి బొకే ఇచ్చాడు వాళ్ళకు, శివసేన వాళ్ళకు. అందుకే వాళ్ళు సర్వనాశనం అయిపోయారు ఆ పార్టీ ఏమి లేకుండా. ఆయన బొకే ఇచ్చినాడంటే, కాలు పెట్టినాడంటే, చంద్రబాబు ప్రసారం చేసినాడంటే ఏ పార్టీ కట్టి బట్ట కట్టింది లేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేయించా ఆయన భద్రత కూడా కలిగించేసినారు. మళ్ళీ ఇంకా ఆ పార్టీ మళ్ళీ వీళ్ళకు వీళ్ళకి కలిసి అడుగు పెట్టినారు. దేశవ్యాప్తంగా తుడిచిపెట్టిన తెలుగుదేశం పార్టీ మాదిరిగా చంద్రబాబు నీతులు చెప్తే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశ రాజకీయం. చంద్రబాబు గారి స్థితి క్లోజ్ అయిపోయింది. ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి పార్టీలు ఏదైనా నడిస్తే పార్టీ ఏదైనా జవజీవాలని ఉంటాయి కానీ అధికారంలోకి వచ్చేది లేదు. ఒక 10 సీట్లు కూడా వచ్చేది కూడా ఉండదు తెలుగుదేశం పార్టీకి. కానీ సత్యేంద్ర ప్రసాద్ గారు పాపం ఆయనకి వాయిస్ ఉన్నారు కాబట్టి అన్న బాగా మాట్లాడుతూ ఉంటాడు. వైఎస్ఆర్ పార్టీలను నిర్ణయించాలని చూస్తారు. మీరు ఆ విధంగా మరి అంతగా మాట్లాడితే జనాలు కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది రాజేంద్ర. మీకు ఎంపీటీసీ ఎన్నికల మందు పోయాలా, చెప్పులు ఇవ్వాలా, ఇవన్నీ బాగా చేసేటువంటిదా? లడ్డు ముందు లడ్డు కూడా వినమన్నాడు చంద్రబాబు నాయుడు. లడ్డు 40 ఏళ్ళు ముఖ్యమంత్రి, 40 ఏళ్ళు సర్వీసు, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేత. నాకన్నా ఈవిడ దేశంలో అప్రచారిక ఉన్నాడు, రాజనీతికి ఉన్నాడు, భారత రాజ్యాంగ వ్యవస్థలు నడిపే ఉన్నారనేసి మట్టి జరిపి ఈ రోజు మళ్ళా ముందు గర్భించినారంటే లడ్డు గర్భించినట్టు. ముందు గర్భం లడ్డు గర్భం ఏమన్నది? ఎవరన్నా చదువుకున్న వాళ్ళు కూడా మరి మాట్లాడరు. దేవుడి మీద ఉండే వాళ్ళైతే, ఒక లడ్డు మీద ఒక విశ్వాసం ఉండే వాళ్ళైతే చంద్రబాబు నాయుడు తినడం లడ్డు. ఆయనకు బీపీ షుగరు లేకపోతే ఒక రావు తాగుతాడు, ఆయన తినడు. జగన్మోహన్ రెడ్డి గారు లడ్డు తిన్నారు. లడ్డు పాదయాత్ర తీసుకొచ్చి లడ్డు తిని ఆయన 10 మంది పంచేవాడు. చంద్రబాబు తినడు, పంచడు. ఏమి చేయడు ఆయన. ఆయన గురించి కూడా ఇంకా అసలు మర్చిపోవాల్సిన అవసరం ఉన్నా సార్ చంద్రబాబు గురించి రైట్. రాజేంద్ర గారు, సప్తగిరి ప్రసాద్ గారు కొనసాగించారు. సరే, రాజేంద్ర బాగలేదు, రాజేంద్ర పాపము. ఇంకా పాలిటిక్స్లో నైతిక విలువల గురించి కదా మనం మాట్లాడుతున్నాము. నేను ఏమంటానంటే, పాలిటిక్స్లో నైతిక విలువలు అనేది ముగిసిపోయినటువంటి అధ్యాయం. దాంట్లో రెండో చర్చల రాను దిగజారిపోతాను. నేను మహారాష్ట్రలో జరిగింది వచ్చి పతాక స్థాయికి వెళ్ళిపోయింది. పాలిటిక్స్లో ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు వచ్చినా కానీ అట్లే ఉన్నారు, చదువు లేని వాళ్ళు వచ్చినా కానీ అట్లే మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడే మాట కానీ భాష కానీ జనాలకు ఎబ్బేటు కలిగిస్తూ ఉంది. నేను సిన్సియర్గా చాలా హానెస్ట్గా ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు చాలా దీనికన్నా కారణం ఏంటంటే వ్యాపారవేత్తలు వచ్చి పడిపోయినారు రాజకీయాల్లో, అన్ని పార్టీలలో. వాళ్ళకి కామన్ మినిమం వాల్యూస్ కానీ, మారల్ వాల్యూస్ కానీ, ఎథిక్స్ కానీ ఏమి ఉండవు. ఎట్ట పడితే అట్ట మాట్లాడేది. మొన్న ఒక మంత్రి ఏమంటాడంటే, నిరుద్యోగులను పశువులతో బోలస్తాడు, కుక్కలతో బోలస్తాడు, తప్పట్లు కొట్టలేదంటాడు. ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయినాడు ఆయన. తప్పట్లు కొట్టండి అని చెప్తే ఎవరు కొట్టలే. చివరికి 2-3 గ్రామ వాలంటీర్లు కొట్టిన తర్వాత ఓకే హ్యాపీ అని చెప్పేసి పరిస్థితుంది. ఏమంటానంటే, మంచి కార్యక్రమాలు చేసిన వాడే మన ప్రజలే కొట్టేస్తారు తప్పట్లు. మొన్న ఇంకొక మంత్రి మాట్లాడతాడు,
తిరుమల కొండ ఏమన్నా మీ అమ్మ మొగుడుదా అనేటువంటి లాంగ్వేజ్. మీ అమ్మ మొగుడు చెప్పాను సన్నబియ్యం ఇస్తానని చెప్పి అంటే నేనేం చెప్తానంటే హామీలు ఇస్తా ఉంటారు పోతుంటారు మాట్లాడేటువంటి లాంగ్వేజ్. నేను ఎప్పుడు చెప్పాను సన్నబియ్యం ఇస్తానని చెప్పుంటే ఆడికి అయిపోయి ఉంటుంది. మీ అమ్మ మొగుడు చెప్పానంటే దాని యొక్క గ్రావిటీ చూడండి. కాబట్టి మారల్ వాల్యూస్తో ఉండాలా, ఇది లాంగ్వేజ్లోనూ లేదు, అదేవిధంగా చేస్తున్న రాజకీయంలో కూడా లేనటువంటి పరిస్థితి. దీన్ని ప్రజలు చాలా కేర్ఫుల్గా గమనిస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మనం ఆడింది ఆట పాడింది పాట అని. మీకు విషయం తెలుసుకున్నా 1970s ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఈ విధంగా సోషల్ మీడియా కానీ టీవీ కానీ రేడియో కానీ ఏమీ లేవు, నథింగ్ అసలు ఏం లేవు. మనం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. 1970s ఎండింగ్లో ఇందిరాగాంధీ వాస్ ప్రైమ్ మినిస్టర్, షీ ఇంప్లిమెంటెడ్ ఎమర్జెన్సీ ఇప్పుడు ప్రజలు పడినటువంటి కష్టాలు, ప్రజలు పడినటువంటి ఇబ్బందులు ప్రత్యక్షంగా పడినారు. వాళ్ళు ఏం పడుతున్నారు, ఏం ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం ఒకరికొకరు తెలియటం కూడా. ఎందుకంటే ఈ విధంగా ఇప్పుడైతే సోషల్ మీడియా యారు చూసినా జనాల చేతులు ఇట్లా అనుకుంటూ దొరుకుతున్నారు. పేపర్ ఉండింది, టీవీ ఉంది, న్యూస్ ఛానల్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న టీవీలలో ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా కింద న్యూస్ పోయేటువంటి పరిస్థితి. ఇంత రెవల్యూషన్ అప్పుడు లేదు. అయినప్పటికీ ప్రజలు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి బాగా అవగాహన చేసుకొని దాదాపుగా 560 పైచిలుకున్న సీట్లలో ఇందిరాగాంధీ గారిని రాష్ట్ర వ్యాప్తం తుడిచిపెట్టేశారు. 450 సీట్లు జనతా పార్టీకి అండ్ ఆవిడ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్ నేషన్ పబ్లిక్ అప్పుడే చైతన్యవంతం అయిపోయారు. మనం చెప్పినా చెప్పకపోయినా సోషల్ మీడియా ఉన్నా, న్యూస్ పేపర్లు ఉన్నా, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నా, పబ్లిక్ ఈస్ ఆల్వేస్ ఎన్లైటెండ్. వాళ్ళు ఇచ్చిన తీర్పు అంతిమం. అదేవిధంగా ఇప్పుడు ఇంకా కూడా డెవలప్ అయిపోయింది, ఇంకా కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక రెవల్యూషన్ లాగా వచ్చేసింది. కాబట్టి మనం జనాలకి ఏం చెప్పమని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు తగిన సమయంలో దే విల్ టేక్ అప్రాప్రియేట్ డెసిషన్. సత్యగిరి ప్రసాద్ గారు చెప్పండి. మద్యం శ్రీవారి లడ్డూతో పోల్చడం కరెక్ట్? వాళ్ళు ఏదో ఒక మాట్లాడుతున్నారు, మధ్యన శ్రీవారి లడ్డుతో పోలుస్తారని చెప్పి అట్ట కదా. ఆయన ఏమనంటే మాట్లాడుతున్న పరిస్థితుల్లో మద్యం ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, ఆ ధర పెరిగింది, అదేవిధంగా చివరికి శ్రీవారి లడ్డును కూడా పెంచేసేటువంటి పరిస్థితి అని చెప్పారు. ఇప్పుడు మద్యం ధర పెంచారు, సరే వాళ్ళు ఏదో వాళ్ళ పాలసీ కింద ఎలక్షన్లో చెప్పుకున్నారు, మేము దశల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పారు. ఈరోజు ఎక్కడ చూసినా పరిస్థితులు ఏ విధంగా ఉందంటే వైన్ షాపులు కూడా పెద్ద పెద్ద క్యూ లైన్లు పెట్టేసి కొత్త మద్యం పాలసీ అంటే ఏంటి మద్యం పాలసీ అంటే క్యూ లైన్లు నిలబడుకుని తాగాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఉన్నట్టుండి ఈ మద్యం ధరలు అమాంతంగా పెంచేశారు. ఏదో సామాన్యురా పగలంతా కష్టపడి రాత్రి ఏదో కొద్దిగా 3 ounces వేసుకొని నిద్రపోదామంటే అది కూడా లేకుండా చేసేసినారు. క్వార్టర్ పైన 30, హాఫ్ పైన 80, ఏమో నాకు తెలియదండి. ఫుల్ పైన ఇంకొక 3 పెంచేశారు. అదే అదో పెంచేశారు. సరే వాళ్ళు ఎందుకంటే నేను ఈ విషయంలో నేను ఎక్కువ స్ట్రెస్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళ పాలసీకి చెప్పారు పబ్లిక్కి నేను క్రమంగా మద్య నిషేధం చేస్తాను. ఇక్కడ ఒక విషయం చెప్పేదంటే కేవలం 4 బ్రాండ్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. ఆ 4 బ్రాండ్ల యొక్క కంపెనీ యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక టైఅప్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. కేవలం ఆ బ్రాండ్ మాత్రం ఉండాలి. ఏది దొరకతా ఉందో పైగా ఇప్పుడు ఏంటంటే దాంట్లో లాలూచి క్వశ్చన్ లేదు. కాకపోతే నన్ను మాట్లాడిన తర్వాత మాట్లాడలేదు. ఇప్పుడు నేనేమంటానంటే నేను మాట్లాడిన తర్వాత ఓపికగా విని ఇవన్నీ అబద్ధాలని చెప్పు మాట్లాడేటప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ అట్లా కాదు వేణుగోపాల్ గారు. నేను చెప్పేది నేను మాట్లాడేదాన్ని ఓపికగా నిజం చెప్తాను మాట్లాడలే. ఆ తర్వాత నేను మాట్లాడింది అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడినప్పుడు ఎంత ఓపికగా ఉన్నాను. ఎందుకు అంత ఓపిక లేకుండా పోతాను మీకు? ఎందుకు సరే నేనేం చెప్తున్నట్టే విను నేను మాట్లాడితే ఓపికగా వినేసి ఇవన్నీ అబద్ధాలని చెప్పి ఒక్కొక్కటి కౌంటర్ చేయి, ఇవన్నీ అబద్ధాలు అని చెప్పు. నేను మాట్లాడేటప్పుడు ఫ్రస్ట్రేషన్ అయిపోయేసి ఏదో నన్ను ఇంటరప్ట్ చేసి నా వాదన పబ్లిక్ లోకి పోకుండా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు మాట్లాడినప్పుడు నేను చిన్న అబ్జెక్షన్ అని చేశానా? చిన్న అబ్జెక్షన్ చేయలేను. నేను బాగా అబ్జర్వ్ చేయి, అవసరం అవుతుంది దాన్ని రివైండ్ చేసి సెటైర్లు కదా నువ్వు విను. నేను వేసిన సెటైర్కి మళ్ళీ నువ్వు సెటైర్ నేను వద్దని చెప్పండి. నేను అడిగేది ఏంటంటే ఇంతకుముందు కష్టపడేవాడు శ్రమపడేవాడు ఏదో పగలంతా కష్టపడి రాత్రి 3 ounces ఒక 450 రూపాయలు వస్తే ఒక క్వార్టర్ తీసుకుని ఇంటికి పోయి తాగో లేకపోతే వీధులు తాగేసి ఇంటికి పోతున్నాడు. ఓ 300 తీసుకొని పోతున్నాడు ఇంటికి. ఇప్పుడు 8 గంటకంతా బంద్ చేసేసిన మందు
ఇంకా తాగాలి, ఈ ఒలినొప్పులతో ఉండేవాడు తాగాలి ఇంకా తప్పదన్నాడు. ఏం చేస్తాడంటే తప్పని పరిస్థితులు బార్ అండ్ రెస్టారెంట్ పోతున్నాడు. వచ్చినటువంటి 500లో ఇంతకుముందు 400 ఇంటికి ఎత్తుకోబోతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తానంటే 100 రూపాయలు ఇంటికి ఎత్తుకోబోయే పరిస్థితుంది. ఎందుకంటే బార్ అండ్ రెస్టారెంట్ కిటకిటలాడుతాను. మీరు పోయి చూడండి, తాగాలనుకునేవాడు 8 గంటల తర్వాత పోయి బార్ అండ్ రెస్టారెంట్ దాడతాడు. తాగాలనుకుని ఏ టైంలో తాగేటువంటి అవకాశం ఇవ్వాలి అతనికి. ఏదో సంపూర్ణంగా మద్యలో నిషేధించేసేయాల, ఏదో ఒకటి చేయాలి. సంపూర్ణ మద్య నిషేధం దశల వారీ చేస్తాను, సంపూర్ణం చేసేసేయాల. కేవలం బార్ అండ్ రెస్టారెంట్లు మాత్రమే తెరవాలా. తాగాలనుకునేటువంటి పరిస్థితి ఏంటంటే 500 సంపాదించుకున్నాడు. ఇంతకుముందు 400 అన్నా క్యాంటీన్ ఉండేది. అన్నా క్యాంటీన్లో పోయేసి 5 రూపాయలు ఇచ్చి 2 చపాతీలు 3 చపాతీలు తినేసి మిగతా డబ్బులు తీసుకుని ఇంటికి పోతున్నాడు. ఇప్పుడు హోటల్కి పోవాలా 100 రూపాయలు అవుతుంది. బార్ అండ్ రెస్టారెంట్కి పోవాలా 500లో 400 రూపాయలు ఆడే ఖర్చు అయిపోతుంది. ఆటో ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి ఇంటికి పోయి 50 రూపాయలు మిగులుతా ఉంది. కుటుంబాలు ఛిద్రమైపోతా ఉంది. నేను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ మద్యం పాలసీని కూడా ఒకసారి జీవో చూడండి. వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. మద్యం షాపులో ప్రభుత్వమే మద్యం అమ్మిస్తూ ఉంది. ఒక సూపర్వైజర్ ఉంటున్నాడు, 2 సేల్స్ మ్యాన్స్ ఉంటున్నాడు, ఒక వాచ్మెన్ ఉంటున్నాడు. సూపర్వైజర్స్కి సేల్స్ మ్యాన్స్కి ఆ జీవోలు ఇచ్చినారు. ఎవరైతే ఎక్కువగా సేల్స్ పెంచుతా ఉన్నారో, ఎవరైతే ఎక్కువగా సేల్స్ పెంచుతున్నారో వాళ్ళకి మేము ఇన్సెంటివ్స్ ఇస్తాము. ఇవన్నీ ఇప్పుడు టీవీలు జీవో తీసుకొచ్చి చూపించన్న, మీరు టీవీల ముందు వచ్చేసి ఒక్క నిమిషం ఇల్లు కాలేదు, ఏ విధంగా మీరు పోరాటం చెప్పేది చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగినాడు వేణుగోపాల్. ఆ జీవో ఒకటి తీసుకురమని చూపించాడు, చెప్పాడు, సవాల్ చేశాడు అన్ని. తప్పకుండా నేను ఆ సవాల్ స్వీకరిస్తాను, ఒక రోజు టైం పెట్టండి. ఏం చెప్పేది లేదు, ఈ రోజు మధ్యాహ్నం కూడా పిలిపించండి, జీవో చూపిస్తాను. నువ్వు కూడా చూడాలి కదా, లేదంటే వాట్సాప్ సరే సరే ఇది కూడా బాగుంది. నువ్వు చాలా నువ్వు చెప్పావు ఇదే డిబేట్. నేను చెప్తున్నా జీవోల కంటెంట్ చెప్పాలి, జీవో చదివినాడు కాబట్టి చెప్పాలా నేను. నువ్వు ఇంత లోపలే ఆవేశపడి నేను చెప్పేది అట్టగా చెప్పేది. నువ్వు చెప్పావు దమ్ముంటే నువ్వు జీవో చూపించాను, వెరీ గుడ్, సవాల్ నేను స్వీకరిస్తున్నాను. నీ మాటకి నువ్వు చెప్పిన మాటలు డెమోక్రసీలో నువ్వు జీవో చూపించాను, ఈ పదం ఉందా అని చెప్పేసి చూపించాలి కదా. నా పైన నైతిక బాధ్యత ఉంది. నేను తప్పు చెప్పేసి వెళ్ళిపోతే ఎట్లా? సరే ఒక రోజు నువ్వు రా, రేపు ఈ రోజు రా, ఆ జీవో తీసుకొస్తున్నా, ఆ పదజాలం ముందే లేదు నేను చూపిస్తా. లేదు అంటే నేను నీకు అపాలజీ చెప్తా, ఇంకా పెద్ద పెద్ద రాజీనామాలు చేసేస్తానని చెప్పేసి అవన్నీ నేను చెప్పను. కానీ నీకు సారీ చెప్తా, పార్టీకి కూడా సారీ చెప్తా, మీ పార్టీకి కూడా. ఈ విధమైన సరే సరే ఈ విధమైన పదజాలం ఉంది. ఏ షాపుల్లో అయితే సేల్స్ పెంచుతారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. నేనేం చెప్తానంటే కేవలం 4 బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొచ్చేసి విధంగా మిగతా అంటే ఆ బ్రాండ్ కంపెనీస్ అండర్స్టాండింగ్ ఉంది. నేను అది వేరే విషయం, సరే దాన్ని సపరేట్ డిస్కస్ చేద్దాంలేండి. బార్ అండ్ రెస్టారెంట్ కేవలం బార్ అండ్ రెస్టారెంట్ బ్రతికించారని చెప్పి వైన్ షాప్స్కి ఏదో పెట్టినటువంటి పరిస్థితి. సరే ఏదో మీ పాలసీ మీరు ప్రజలు చెప్పుకున్నారు, ప్రజలు మీ పాలసీని యాక్సెప్ట్ చేసినట్టు ఉన్నారు. కానీ ఈ విధంగా ధరలు పెంచి అమాంతంగా 50 రూపాయలు 40 రూపాయలు 80 రూపాయలు పెంచడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సామాన్యుడి పైన భారం పడుతుంది. డబ్బులు ఎట్లా పోయేసి స్టార్ హోటల్లో కూర్చొని తాగుతాడు, ఒక టిప్పులు 500 ఇచ్చేసి వెళ్ళిపోతాడు. కానీ 500 రోజు జీవితంతో కష్టపడేవాడు పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే వాళ్ళేదో మాటలు చంద్రబాబు నాయుడు లడ్డుని బ్రాండ్తో పోల్చానంటే వాళ్ళ యొక్క ఆలోచన స్థాయి ఆ విధంగా నేను అంత దాకా మహాండ్. కానీ నేను అడిగేది ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత తిరుపతి దేవస్థానం లడ్డు గురించి నేను కూడా దానిపైన కౌంటర్ ఇచ్చాను, మాట్లాడాను. ఇంతకుముందు లడ్డు చాలా టేస్టీగా ఉండేది, పవిత్రంగా 10 రూపాయలు ఉండేది. వెదర్ బిలీవర్ నాట్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోతున్నప్పుడు లడ్డు ధర ఎంత అంటే 10 రూపీస్. అప్పుడు లడ్డులో పాలు, ఏలకులు, ఎండు ద్రాక్షి, జీడిపప్పు, కుంకుమ పువ్వు, శనగపిండి, కల్కండ, నెయ్యి ఇవన్నీ పుష్కలంగా వేసి లడ్డూలు చేసేవాళ్ళు. అది చాలా రోజులు నిల్వ ఉండేది కూడా, లడ్డు చాలా టేస్టీగా ఉండేది కూడా. ఇన్ని రకాల వస్తువులు, పాలు అయితే నెయ్యి అయితే కుంకుమ పువ్వు అయితే ఏలకలు అయితే జీడిపప్పు అయితే కల్కండ అయితే శనగపిండి అయితే చాలా రుచికరంగా చేసి ఈ లడ్డుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఎంతో రుచికరంగా ఇష్టంగా అమితమైనటువంటి సంతోషంతో ప్రేమతో తినేవాళ్ళు, లడ్డూలు తినేవాళ్ళు.
ఉన్న ఫలంగా 10 రూపాయలు ఉన్న లడ్డు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అంతా 25 రూపాయలు పెంచడం జరిగింది. అప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితులు అప్పుడు నేను ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ సబ్జెక్ట్ కరెక్షన్ అప్పుడు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు అనుకుంటా. ఉన్నట్టు 25 రూపాయలు పెంచడం జరిగింది. ఏంటంటే లడ్డు విక్రయించడం వల్ల భక్తులు టీటీడీ పైన అదనపు భారం పడుతుందట. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇవన్నీ తగ్గిపోయింది, కుంకుమ పోయింది, ఇప్పుడు జీడిపప్పు కంటెంట్ తగ్గిపోయింది, ఏలకలు తగ్గిపోయింది, ఏదో తూచు మంత్రం కాస్త లడ్డు యొక్క రుచి కూడా కాస్త తగ్గించినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏకం 50 రూపాయలు వేస్తామంట. ఒకే లడ్డు ఇన్ని రకాల లడ్డు ధర పెరగచ్చు కానీ నాణ్యతలో కూడా లోపం ఉంది. ఖచ్చితంగా ఉంది. దాన్ని కాదండి. నేనేమంటానంటే ఒక్కసారి 50 రూపాయలు ఎందుకు పెంచాల్సి వస్తుందంటే దీని ఏమైనా వ్యాపార సంస్థ ఏదైనా సూపర్ మార్కెటా ఒక్కసారి పెంచేస్తుంటే ఎవరిని అడిగి పెంచుతారు మీరు? అఫ్కోర్స్ భక్తులంతా తిరగబడి ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాస్త తగ్గారనుకోండి, గదులు గారు పెంచున్నారు. మళ్ళీ సరే దాన్ని సపరేట్ డిస్కస్ చేద్దాంలేండి. లడ్డు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉన్న పలంగా ఇదే వ్యాపార సంస్థ నష్టం వస్తూ ఉంటుంది. దానికి లాభాలు మీ నష్టాలు ఎక్కడ వస్తుందంటే వచ్చేటువంటి వీఐపీలు వాళ్ళపైన పెట్టేటువంటి డబ్బులు కానీ ఖర్చులు కానీ ఇతరాతర విషయాలు మీరు చేసినటువంటి దుబారా ఖర్చుల వలన ఇంజనీరింగ్ సమస్యల వలన మీరు చేసే దుబారా ఖర్చుల వల్ల నష్టం వస్తుంది టీటీడీకే. దానిపైన గురించి మాట్లాడకుండా మీరు మాట్లాడండి. మద్యంను లడ్డూతో పోల్చడం, లడ్డూ ధర పెరగడం వాటి మీద విమర్శలు చేశారు సప్తగిరి ప్రసాద్ గారు, మీరేం చెప్తారు? సార్ వీళ్ళు ఏది మాట్లాడినా దాన్ని మళ్ళీ కరెక్ట్ అని చెప్పడం చాలా ఇది. ఈరోజు అన్న చెప్తున్నాడు బ్రాండ్లు 4 బ్రాండ్లకి పర్మిషన్ ఇచ్చా మిగతా లేదని, దాన్ని జీవోదమ్మని చెప్పండి నేను చేస్తాను. నేను కావాలి ఇప్పుడే చూపిస్తాను. నెట్లో అన్ని లిక్కర్స్ ఉన్నాయి. లాస్ట్ టైం నెట్లో ఉంటారు, షాప్ లో ఉండాలి కదా అన్న. నెట్లో కాదన్నా, నెట్లో ఉండాలి షాప్. ఇప్పుడు కూలి చేసుకుని నెట్లో చూసి నెట్లో ఉండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకూడదు అని పెద్ద నీతో భాగ్యాలు 1 గంట చెప్పావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఉండదంటే 3 నిమిషాలు 30 నిమిషాలు సెల్ ఫోన్ లో ఉంటుంది, షాపులో ఉండాలి. షాపులో పంచాయతీ మాట్లాడి చెట్టు కింద పంచాయతీ జోకులు వేసాము, అన్ని అయిపోయింది. ఇప్పుడు నాకు ఇచ్చిన 3 నిమిషాలు కూడా మీరు టైం చేస్తున్నారు. ఈరోజు ఏపీ బ్యావరేజ్ లిస్ట్ లో ఏమైతే ఉన్నాయో అన్ని చూపిస్తాను. లిక్కర్ లో ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయని. అదేవిధంగా ఈరోజు జనవరి 1వ తేదీ నుంచి 798 బార్లని తగ్గించు 40% తగ్గించవచ్చు. అదేవిధంగా 10 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజే ఫస్ట్ చలానా లక్షలు పెట్టాడు. అంటే ఈ రోజు ఏమి అందుబాటులో ఉంటే, ఇప్పుడు మందు అనేది అందుబాటులో ఉంటే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు దానికి అందుబాటులో లేకుండా చేస్తే వాళ్ళ భార్య భర్తలు, వాళ్ళ సంసారం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువులు ఆ ఊపిలో ఉంటారు. అదొక వీక్నెస్ అనమాట. అది లేనప్పుడు ఏదో అందుబాటులో ఈరోజు 50 రూపాయలు 100 రూపాయలు ఎరగడ్డ ఉందంటే భయపడతారు కొనేదానికి. అదే నిత్యవసర వస్తువు దాన్ని అందుబాటులోకి తేవాలి. మద్యం అందుబాటులోకి అవసరం లేదు. మద్యము తాగాలంటేనే భయపడే విధంగా ఉండాలి. అయ్యో అంత బట్ట మనం తాగలేమని ఈరోజు 798 బార్లని తగ్గిస్తూ ఈరోజు డిసెంబర్ 31వ తేదీకి నిర్ణయం తీసుకుంటున్నారు. అదేవిధంగా 4,308 వైన్ షాపులు ఉంటే 3,500 తగ్గించారు. ఈ విధంగా ఏమిటంటే కుదిస్తూ వస్తుంటే మధ్య అంటే పూర్తిగా ఎత్తేసామనుకో పక్కన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాలో నుంచి వచ్చేస్తాయి. అది పూర్తిగా తొలగించకుండా దశల వారీగా మద్యానికి బానిస నుంచి తగ్గిస్తా వస్తే ఖచ్చితంగా మద్యాన్ని అరికట్టచ్చు అన్నది. అంతేగాని 4 బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి కొనేటప్పుడు ఆ విధంగా కాదు. 4 బ్రాండ్లతో కాదు 40 బ్రాండ్లతో కొనేటవచ్చు. రాష్ట్రం మొత్తం మీలాగా మద్యము, బెల్ షాపులు, బార్లు తాగి పన్ను పెట్టేసి నిరుద్యోగం వృత్తి ఇస్తామని నెలకు ముందు నిరుద్యోగ వృత్తి చేసి మిగతా 5 సంవత్సరాల వరకు తాగి నిరుద్యోగాన్ని పన్ను పెట్టారు. ఆ విధంగా కాదు. ఈరోజు నిరుద్యోగానికి ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరు పని చేసుకోవాలి, ప్రతి ఒక్కరు భార్య భర్తలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని నిషేధించేస్తూ దశల వారీగా ఒకసారిగా చేసేస్తే కూడా కొంతమంది హ్యాబిట్ అయిపోయింటారు. ఒకసారిగా చేస్తే కూడా దానికి నుంచి బయటపడలేరు. కాబట్టి దశల వారీగా మద్యాన్ని నిషేధం చేసుకుంటూ వస్తున్నారు. అన్న ఏం చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి 4 బ్రాండ్ కంపెనీతో కొల్లీట్ అయినారు. 4 బ్రాండ్ పనితో 40 బ్రాండ్లతో కొల్లీట్ అవుతారు అవ్వాలనుకుంటే. ఇక్కడ ప్రజల యొక్క సమస్యను, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి ఆ ఆర్థిక పరిస్థితి ఎంత, ఇప్పుడు ప్రభుత్వం ఒక పేదవాడికి ఎంత ప్రోత్సాహం ఇచ్చినా, అమ్మఒడి ఇచ్చినా లేదా ఇంకొకటి ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా కూడా అతను బయట నుంచి రాలేడు. ఎందుకంటే మద్యానికి బానిస అయిపోతే, ఆయన సంపాదన దానికిపోతే ఎంతమందో మనం దానం చేసినా మాత్రం ఆయన దాన్ని నిలబెట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు హ్యాబిట్స్ ఈ మద్య నిషేధం టైప్లో
ఆ చుట్టుపక్కల అతనికి మద్యం దొరకకుండా చేస్తే ఖచ్చితంగా బయట వస్తాడు. అతని ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా సంక్షేమ కార్యక్రమాలు అతనికి ఇస్తే మెరుగుపడతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ముందుకు పోతున్నారు. కానీ అదేవిధంగా అన్న చెప్తున్నాడు, ఆయన ఎవరు విమర్శించాడు, నాని విమర్శించాడు, విమర్శించారు. ఆ లెక్కనెత్తితే చింతమనేని జగన్మోహన్ రెడ్డి విమర్శించిందని కాదు, ఎస్సీ ఎస్టీని బీసీని మైండ్ కించపరిచే మాట్లాడినట్టు కాదు, ఎంఆర్ఓని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొట్టేట్టు కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడినట్టు కాదు. అది నాని చేసిన తప్పే, జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన తప్పే. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేయడం వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి ఏ విధంగా వెలువరుస్తుంది మహారాష్ట్ర రాజకీయాలపై హైడ్రా నడిచేటటువంటి హైడ్రామా ఏ విధంగా ముగియబోతుంది అనేది కూడా ఈరోజు తేలనుంది. ఇది వాళ్ళ డిస్కషన్. మన ఆహ్వానాన్ని మన్నించి స్టూడియోకి విచ్చేసినటువంటి వైసీపీ నాయకులు తిరుత్తని వేణుగోపాల్ గారికి, అలాగే టీడీపీ నాయకులు డాక్టర్ సప్తగిరి ప్రసాద్ గారికి సిటీ కేబుల్ యాజమాన్యం తరపున ధన్యవాదాలు. రేపు ఉదయం 7 గంటలకు ప్రసారమయ్యే వార్తా విశ్లేషణ, ప్రజా సమస్యలపై చర్చ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.